And we will hand over the mic to Mr. Sangeet Shoban. ఇక్కడ ఎవ్వరికి ఓపిక లేదండి ఇప్పుడు పాపం అందరికి నీరసం వచ్చేసింది 10:35 అయింది అందరికి ఇంటికి వెళ్ళాలో ఉంది నాకు అర్థమవుతుంది బట్ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది నా చేతిలో మైక్ పెడితే నేను థ్యాంక్ యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాను నేను సో అందరు రిలాక్స్ అయితే కొంచెం బెటర్ ఎందుకంటే ఈరోజు చీఫ్ గెస్ట్ కూడా లేరు కాబట్టి చీఫ్ గెస్ట్ పేరు చెప్పి వాళ్ళు మాట్లాడని చెప్పి అంత ఇది కూడా లేదు సో వన్స్ ఐ టేక్ ఓవర్ అసలు మనం ఆగమన్నమాట యదువంశీ గారు ఇందాక స్టేజ్ మీద చీఫ్ గెస్ట్ అన్నారు మరి చీఫ్ గెస్ట్లో మారకూడదు అన్నారా సార్ మీరే సార్ డెఫినెట్లీ మీరే సార్ అందరికంటే ఎక్కువసేపు మాట్లాడేది మీరే సార్ ఎక్కువసేపు ఎవరు మాట్లాడతారు వాళ్ళే చీఫ్ గెస్ట్ సార్ అంతే కొంచెం లైట్లు తగ్గించుండే బాగుండేది లిస్ట్ ఈసారి మర్చిపోయాను ఆవిడ లిస్టు తెచ్చుకోద్దన్నారు ఈసారి ప్రతిసారి లిస్ట్ వేసుకుంటా బట్ ఓకే మెజారిటీ నాకు కనపడుతున్నారు కాబట్టి మర్చిపోయినా సరే ఏం అనుకోకండి ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్ అండ్ యూవీ మీడియా ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మా నాయుడు గారు అండ్ ద స్వైప్ అప్ టీమ్ అవినాష్ థ్యాంక్ యూ సో మచ్ April 2nd, 2025 నేను నిహారిక గారు మాన్స గారు ఒక ఫోటో అప్లోడ్ చేశామండి అంటే ఇంటర్నెట్ షేక్ అయిపోద్దని కాదు బట్ ఆ ఫోటో మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి సినిమా తీయాలని మాత్రం మాట్లాడుకుని ఆ ఫోటో దిగి అప్లోడ్ చేశామండి 2026 April 2nd మా సినిమా ప్రీమియర్స్ రాబోతుంది సో ఇట్ వాస్ 1 year of absolute determination and discipline from all of us. Before I get to the two strong women of this film, I'll talk about all my technical team. Firstly, my choreographers, Banu Master, my Polaki Master, my Javed Raleda, okay, my JD Master Raledu, but thank you so much, mi andariki. All the songs are beautiful. సినిమాలో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ పాటలు చాలా చూపించలేపాము ఎందుకంటే కథలో పాట కాబట్టి బట్ లవ్ యూ మాస్టర్ భాను మాస్టర్ కూడా రాలేదనుకుంటాను నెక్స్ట్ మా డిఓపి రాజు గారు డిఐకి వెళ్ళారు భలే ఉంటుందండి ఇలా ఈవెంట్ మధ్యలో ఇలా వెళ్ళిపోతుంటే మనం అరే ఏం కష్టపడుతున్నారో మన సినిమా కోసం ఒక మంచి హై వస్తుంటుంది మా రాజు గారు అక్కడికి వెళ్ళారు అలాగే మా మురళి గారు నాకు తెలిసి విఎఫ్ఎక్స్ మురళి గారు లాస్ట్ మినిట్ విఎఫ్ఎక్స్ పని మీద వెళ్ళిపోయి ఉంటారు అంతేగా ఓకే డన్ మా ఎడిటర్ అన్వర్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ మా ప్రమోషన్లో మిమ్మల్ని కూడా వాడేసుకున్నాం మా లిరిసిస్ట్ రఘు రమేష్ కాదా ఓ ఆర్ఆర్ రాజేష్ అది కూడా కాదా ఎలాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ మా సింగర్ సింధుజ గారు థ్యాంక్ యూ సో మచ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు బాగా ఇచ్చారు ఏమేం సార్ మేము యాక్టర్స్ బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా ఇచ్చాడు అంతే కదా లేదు ఎక్కడికి వెళ్ళినా సరే టీజర్ ట్రైలర్ మ్యూజిక్ అదిరిపోయింది బద్దలు కొట్టేశారు అన్నారు అది నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ టెలింగ్ యూ చాలా డిఫరెంట్ ఉంటుంది మీ ప్రీవియస్ సినిమా నుంచి అండ్ మీ ఫ్యూచర్ సినిమాల నుంచి థ్యాంక్ యూ సో మచ్ బ్రో బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు మై కాస్ట్ ఒకసారి మహేష్ గారు కొంచెం స్టేజ్ మీద చూస్తే బాగుంటుంది సార్ సిగ్గు పడకండి రండి ఏమనుకోకండి నాకు చాలా ఇంపార్టెంట్ పీపుల్ వీళ్ళందరూ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో మహేష్ అనే ఒక అబ్బాయి క్యారెక్టర్ వీడు చేయగలడు అని ఫస్ట్ అనుకుంది ఈయనే నన్ను ఆడిషన్ చేసినప్పుడు నిహార్ గారు అక్కడ లేరు బట్ మనోడు నాలో ఏదో చూశాడు నాకు తెలియదు అదేంటో ఎందుకంటే ఆడిషన్ నేను చాలా బ్యాడ్గా చేస్తాను బట్ ఈయన చాలా తక్కువ మాడతారు స్టేజ్ మీద బట్ హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ మార్క్ మై వర్డ్స్ ఇట్లు అర్జున్ అనే సినిమా ఆయన డైరెక్షన్ చేశారు చాలా పెద్ద సౌండ్ చేయబోతుందండి అన్ని తలలు తిరుగుతాయి ఎవరి అబ్బాయి సరే ఓకే పర్లేదు ఎవరి మహేష్ ఉప్పలా అని 100% పెద్ద పెద్ద హీరో నుంచి కాల్స్ వస్తాయండి ఇది రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ నవ్ మై కాస్ట్ బిఫోర్ ఎలా మర్చిపోతాను నేను ఆయన మళ్ళీ ఇలా అంత అంటారు నన్ను అక్కడ విజయ్ మాస్టర్ సారీ మాస్టర్ నేను ఇలా వస్తున్నాను కదా అట్ట కనపడలేదు విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్ ఒక షాట్ బాగా జరిగితే ఆయన అని అంటారు అది సర్ప్రైజింగ్లీ ఫస్ట్ సినిమాలోనే చాలాసార్లు నాతో అన్నారు అది మరి నన్ను ప్రోత్సహించడానికో నిజంగా బాగా చేసిన నాకు తెలియదు మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్
మా ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయన్ గారు. నేను గోల్కొండ హై స్కూల్ సినిమాలో ఫోటో పడింది కదా, దాన్ని పని చేసినప్పుడు ఆయన కూడా దాంట్లో పని చేశారు. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఓ సర్కిల్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, ఓ ఓ సిగ్గుపడిపోకు, పర్లేదు బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జీ స్టూడియోస్ నుంచి మా దివ్య గారు. ఐ థింక్ అన్ని మంచి సెకనములకే యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద ఈపీ అండ్ నౌ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జీ స్టూడియోస్ సౌత్. సూపర్ అండి, వాట్ అ జర్నీ. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ మా టీం మొత్తంలో చాలా స్వీట్గా మాట్లాడే నాతో చాలా స్వీట్గా మాట్లాడేది మా రమేష్ గారు. ఆయన ఏమో అందరూ హడల్ భయం అంటారు కానీ, ఏమ్మా సంగీత్ చెప్పమ్మా, అమ్మా అదే అమ్మా ఈ 16వ తారీఖు షూట్ పెట్టుకో. సో నాకైతే రమేష్ గారు అలాగే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఒక్కడిని భయపెట్టకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా రాధ్య స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎక్కడ తన క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాను చాలా భయపడ్డాం నేను, నిహార్ గారు. ఏన్ గురు ఏనాಯ್ತು. వెరీ 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 స్వీట్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. మొన్న దండోరాలో కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ స్మాల్ పార్ట్, వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. మా కిషోర్ అన్న, వెన్న కిషోర్ గారు, మా బ్రహ్మాజీ గారు, తనిఖీలబర్ని గారు, ఆశీష్ విద్యారి గారు, రోహిణి గారు, వాసు గారు, సో మెనీ యాక్టర్స్, సో మచ్ టాలెంట్. మాకంటే చాలా సీనియర్స్, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం. బట్ ఫస్ట్ థింగ్ నేర్చుకుంది, రాకాస సినిమా అనేది మెజారిటీ నైట్ షూట్స్ అండి. పీక్ వింటర్లో షూట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా చాలా 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 హెల్ప్ఫుల్గా ఉన్నారండి. అండ్ మాలాంటి అప్కమింగ్ టాలెంట్స్ యునో, నేను కానీ నిహర్ గారు కానీ మాన్సా కానీ, వెన్ వీఆర్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్ వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ రీషూట్స్ ఆర్ ఎక్స్ట్రా షెడ్యూల్స్, కాల్ షీట్స్ మా దగ్గర ఉండవు. ఏవైనా సరే అప్పటికప్పుడే చేసేయాలి. అంత చలిలో కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై కాస్ట్. మీకు ఆబ్వియస్లీ చిన్న విషయం ఉండొచ్చు, బట్ మాకు చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మేము చేసే ప్రతి సినిమా మాకు పెద్ద సినిమా. మాకు ప్రతి సినిమా అంటే మా మైండ్లో 100 కోట్లు పెట్టిన సినిమా అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ మహేంద్ర నైని, నయన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పాపం తను సీనియర్ హీరోస్తో పనిచేయడం వల్ల వాళ్ళందరూ రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. తనలాగా ఉండే ఛాన్స్ దొరకదు. చిన్నపిల్లండి బాబు, తిప్పి కొడితే 25 అడుగులు లేవు అమ్మాయికి. ఆమెకి ఎప్పుడు గెంతుతూ ఉండాలి, ఒక బన్నీలాగా అటు ఇటు వెళ్తూ ఉండాలి, గెలుగుతూ ఉండాలి, ఇరిటేట్ చేస్తూ ఉండాలి. బట్ ఫైనలీ ఐ హోప్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ అవర్ సెట్. బట్ ఒక డైరెక్టర్కి ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ కావాలో చాలా తక్కువ ఎక్స్ప్లెనేషన్తో చేసే అమ్మాయి, చాలా చాలా టాలెంటెడ్ అమ్మాయి. అది మాన్సా గారు చాలాసార్లు చెప్తారు. ఆవిడ అంటుంటారు, ఏంటది అది భలే చెప్పగానే చేసేస్తుంది ఏంటి అని. షీ కమ్స్ అండ్ టెల్స్. అది మీకు చెప్పరు ఆబ్వియస్లీ, ఆవిడంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వర్కింగ్ అండ్ మోర్ దెన్ దాట్ ఇన్ ప్రమోషన్స్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అయిపోయింది వెళ్ళు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసేటప్పుడు నేను జెన్యున్లీ కొంచెం భయపడ్డానండి గెటప్ సింగ్ గారితో సీన్లు అంటే. ఎందుకంటే అప్పటికి హీ వాజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆయన టైమింగ్ కానీ, ఆయన గెటప్స్ కానీ, జబర్దస్త్లో లెజెండ్ ఆయన. హీజ్ అ విషనరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫ్యూచర్లో వచ్చే క్యారెక్టర్స్ని ముందే పసిగట్టి ఆ గెటప్స్ చేసేసి ఇట్స్ ట్రూలీ విషనరీ. సార్ ఇంత ఎలివేషన్స్తో పక్క రావచ్చు కదా సార్ ఒకసారి. నేను జనరలీ సినిమా వాళ్ళకంటే నాకు ఎక్కువ పర్సనల్ విషయం నేను షేర్ చేసుకోను. బట్ నాకు సీను గారితో మాట్లాడినప్పుడు ఐ రియలీ అండర్స్టూడ్ ఒక యాక్టర్ అవ్వడం కంటే ఇంపార్టెంట్, ఒక మంచి యాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్, ఒక మంచి మనిషి అవ్వాలనేది. అది ఆబ్వియస్లీ ఆయన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం విచిత్రంగా ఉంటుంది అని అనుకుంటారు, బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. బట్ జెన్యూన్లీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద నైసెస్ట్, కైండెస్ట్ అండ్ వెరీ రియల్ పీపుల్ దట్ ఐ నో. చాలా తక్కువ మంది దొరుకుతారండి ఇలాగా. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లో, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది, ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ చెప్పండి ఇంకా. నో, బట్ ఆన్ అ సీరియస్ నోట్ సార్, మీరు నవ్వుకున్నా సరే ఎవ్వరు చేయరు సార్, ఎవ్వరు ఇంత ఎఫర్ట్ పెట్టరు సార్.
ఇప్పటికి చాలామంది ఐఎమ్ షూర్ తేజ సజ్జా అడిగారు మిమ్మల్ని, సార్ ఏంటి సార్ అంత ప్రమోట్ చేస్తున్నారు, మిరాయి కూడా ఇంత ప్రమోట్ చేయలేదు మీరని. ఇట్ ఈస్ జస్ట్ హిజ్ లవ్ ఫర్ పింక్ ఎలిఫెంట్. నా మీద కానీ, మాన్సా గారి మీద కానీ, నిహారిక గారి మీద కానీ, మోర్ దెన్ దట్ నాగబాబు గారి మీద కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. మీకు ఇది జస్ట్ ప్రమోషన్ అయి ఉండొచ్చు సార్, మాకు ఇది ఎంత పెద్ద బూస్టో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అండి, జై సినిమా అండి అంతే. హీస్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు ముందుకు రావాలి. రేపు ప్రమోషనల్ వీడియోలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. ఫుల్ ప్రమోషన్. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గారి గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ హూ, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. ఆవిడ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, చాలా ప్యాషనెట్ పర్సన్ అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదామని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యు నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే. అంటే మీ పిచ్చి అంటే మీరు పిచ్చి అని కాదు. ఆవిడతో మాట్లాడే కొద్దీ నాకు అర్థమవుతుంది వై షీ బికేమ్ ద పర్సన్ షీ ఈజ్. డే 1 నుంచి ఇట్ హ్యాస్ టు బీ ఆల్ అబౌట్ హౌ షీ స్టాండ్స్ అప్ ఫర్ హర్ సెల్ఫ్. చాలా ఈజీగా అనేస్తారండి నెపోకెడ్ అని, బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ అని. చాలా చాలా పెద్ద ప్రెషర్తో వచ్చే విషయం అది, మీకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ అ సర్నేమ్ కాల్డ్ కొనిదెల. ఐ రియలీ హోప్ పీపుల్ అండర్స్టాండ్. అది చాలా పెద్ద పేరండి, దాని లెగసీ మెయింటైన్ చేయడం చాలా చాలా అది మామూలు విషయం కాదు. ఎస్పెషలీ నాగబాబు గారి ప్రొడక్షన్ ఆయన చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఆవిడ పేరు మీద ఒకటి స్టార్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఐ రియలీ హోప్ యు నో మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, షీఈ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పీపుల్ ఐ నో. షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. నేను ఏమండి అని మెసేజ్ పెడతాను. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ అయింది. మహేష్ గారి ఆడిషన్ నచ్చిన తర్వాత అప్పటికి సేమ్ ఎవరన్నా స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో చేద్దాం, పెద్ద సినిమాలు చేద్దాం మైండ్లో ఉంటారు. బట్ నా ఆడిషన్ చూసి నిహారిక గారు నాకు చెప్పలేదు, మహేష్ గారితో చెప్పారు. ఎందుకండి మనకు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మనం కొత్త వాళ్ళమే కదా, మరి మనం కొత్త వాళ్ళే ఉండి మన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెందుకండి అని ఒక మాట అన్నారు. దట్ సంథింగ్ దట్ రియలీ స్టేడ్ విత్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ కీప్ దట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళందరూ దొరికినట్టే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నన్ను పట్టుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు మ్యాడ్ రావడానికి కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీయే. సో ఐ హోప్ యు నో ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు పింక్ ఎలిఫెంట్. We are all on that elephant and we are always going to be on that elephant. Thank you so much. Thank you అండి. ఉన్నారు, ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు. రండి. ఎక్కడో ఒక్క నిమిషం, ఒక పాయింట్ మర్చిపోయాను. కానీ ఫస్ట్ నేను నిహారిక గారి థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం గురించి అండి. నాతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినందుకు కాదు, రాకాస చేసినందుకు కాదు. 28 మార్చ్ పొద్దున్న 7:30 సమీపంలో నన్ను ఒక పవర్కి పరిచయం చేశారండి ఆవిడ. మీరు నాతో ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ ఒక్క మూమెంట్ కోసం మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను మీరు గుర్తుపెట్టుకోండి అది. రేపు వస్తాయి ఫోటోలు బయటికి, టెన్షన్ పడకండి, నేను పోస్ట్ చేస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వాట్సాప్ ఏదో ఎప్పుడన్నా కొంచెం నవ్వండి మంచిగా. ఆవిడకి ఏం లేదండి, అక్కడ మిక్సింగ్ టెన్షన్ ఉంది కదా, నడుస్తుంది. మాన్సా గారు ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము ఎంత మాట్లాడుకుంటామంటే నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో సడన్లీ ఇంత ఫార్మల్ స్పేస్లో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. బట్ మాన్సా గారు, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ ఇస్, సినిమా అంటే చేసేసి రిలీజ్ చేసి జనాలకి చూపించేసి వదిలేయడం కాదు.
జనాలు గుర్తుపెట్టుకోవాలి, జనాలు ఆ సినిమాని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇది సరిపోదు ఆడియన్స్కి అని, ఆడియన్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్కు వచ్చి అది. వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి. ఆడియన్స్ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్స గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈ సినిమా చేసినప్పుడు. ఒక యాక్టర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఒక కెమెరామెన్ కెమెరా టీంలో చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, ఒక డైరెక్టర్ మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న విజనే మేము అందరం చేయగలం. ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాదండి, ఆవిడ ఎంజను, ఆవిడ క్యాప్టెను, ఆవిడ డెక్, ఆవిడ ఫ్లాగు అన్నీ ఆవిడే. ఈ సినిమా ఆవిడ కాకుండా ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ ఆ విజన్ కానీ అంత క్లారిటీగా ఎవరు చేయలేరండి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆవిడకి డెబ్యూ చేసింది నాతో చేశారు ఆవిడ, అండ్ ఈ కథ నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. యు ఆర్ నాట్ జస్ట్ అ డైరెక్టర్ ఫర్ మీ, యు ఆర్ మై గైడ్. ఐ హోప్ యూ నో హౌ మచ్ యూ మీన్ టు మీ, అండ్ ఐ హోప్ మేబీ యూ షెడ్ అ కపుల్ ఆఫ్ టీయర్స్. నో, అది కూడా ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. The industry will see who Mansa Sharma is, rather who Rohit Sharma is on 3rd April. You are here to stay అండి. మీరు చాలా చాలా పెద్ద సినిమాలు తీస్తారు, ఎందుకంటే మీ దగ్గర చిన్న ఐడియాలు ఉండవు. చేస్తే అన్ని పెద్దవే చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా మా ఆడియన్స్కి ఒకే ఒక మాట. అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది. కెమెరా లాపకండి అమ్మా. హలో ప్లీజ్. ఇంకా ప్రమోషన్లో మేము చెప్పిందే అండి, మాటికి చెప్పి మీకు చిరాకు, నాకు అసలు చిరాకు లేదండి. నా సినిమా కదా, నాకెందుకు ఉంటుంది. ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. మా నమ్మకం మేము ఒక గుడ్ సినిమా చేసామని, ఒక మంచి సినిమా చేసామని. మిమ్మల్ని నవ్వించడం మాత్రమే కాదండి, మీకు ఒక కథ చెప్తాం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు కట్టిన ప్రతి రూపీ టికెట్కి ఆ వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సినిమా అరే ఒక మంచి సినిమా చూసాను అని అనుకుని వెళ్తారు, అది మా గ్యారంటీ. వీ రియలీ హోప్ యూ వాచ్ రాకాసా ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ April 3rd. మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది మా కాన్ఫిడెన్స్. మీకు సినిమా నచ్చితే మళ్ళీ కష్టపడతాం, నచ్చకపోతే ఇంకా కష్టపడతాం. మంచి సినిమాలు తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఓ మాట, మా యూవీ క్రియేషన్స్, మా శర్వాన సినిమా బైకర్ ఆల్సో ఇస్ కమింగ్ ఆన్ April 3rd. ట్రైలర్ ఇస్ లుకింగ్ very kick-ass, and Sharvana is a very close family for me. మ్యాడ్ చూసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన హీరో శర్వాన్నే. ఆయన ఫోన్లో నన్ను కంగ్రాచులేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన సినిమా కూడా April 3rd రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ వీకెండ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. మార్నింగ్ షో అది చూస్తే ఈవినింగ్ షో మాదేలండి, మార్నింగ్ షో మా చూస్తే ఈవినింగ్ షో వాళ్ళదేలండి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ బైకర్ టీమ్. శర్వానా ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు నేను మాట్లాడినందుకు ఇప్పటి వరకు చప్పట్లు తప్ప చెప్పులు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. భోజనాలు ఇటేసారండి బయట? ఇటేసారు. ఓకే, వాటర్ కోలకలేదు ఇంకాను. అండ్ ఫైనలీ మా సుమ గారికి ఒక మాట చెప్పాలి. సుమ గారు, ఐఎమ్ షూర్ వెళ్ళిపోయారు ఆవిడ. ఓకే పర్లేదు. సుమ గారు మీరు ఓకే, తర్వాత ఆవిడ వీడియో చూస్తారు. సుమ గారు, ఐ హోప్ యూ నో హౌ మచ్ వాల్యూ యూ బ్రింగ్ బై జస్ట్ బీయింగ్ దేర్ ఎట్ ఈవెంట్స్ లైక్ దిస్. చాలామంది జనాలు, ప్రేక్షకులు యూట్యూబ్ ఈవెంట్లో మీరు చేస్తున్నారని చూస్తారు. మీకు ఇది ప్రాబ్లీ జస్ట్ అనదర్ ఈవెంట్, బట్ ఫర్ అస్ యు ఆర్ ద ఎనర్జీ. మీరు ఉన్నారంటే మాకు కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. యువర్ వర్క్ ఈజ్ వెరీ అండర్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. That was a fantastic, phenomenal speech by Sangeet Shravan. Put hands together for their efforts and spotlight speech. అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. బై మిస్టేక్ మిస్ అయితే సక్సెస్ మీట్లో మాడతాను, నాకు వాట్సాప్ చేసేయండి. Yes, thank you so much అండి. Thanks a lot. Zee Studios and Pink Elephant Pictures ద్వారా April 3rd రాబోతుంది. నేను జీ స్టూడియోస్ చెప్పాను కదండి. ఏంటి చెప్పలే అనుకున్నారా? మా ఉమేష్ కుమార్ బన్సల్ గారు కూడా చెప్పాను నేను. ఎస్, మా రాకాస April 3rd రాబోతుంది. ప్లీజ్ డూ వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, April 3rd ప్రేక్షకులు అందరికీ థియేటర్లో రకస. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.